10 ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈసారి ఎలాగైనా పవర్లోకి రావాలని అన్ని ప్రయత్నాలు చేస్తోంది. దేశంలోని అన్ని వర్గాలను ఆకట్టుకునేందుకు సంక్షేమ పథకాలతో పాటు వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని హామీ ఇస్తోంది. ఇందులో భాగంగానే ఆ పార్టీ లోక్సభ ఎన్నికల నేపథ్యంలో మేనిఫెస్టోను విడుదల చేసింది. న్యాయపత్రం పేరిట రూపొందించిన 48 పేజీల మేనిఫెస్టోలో ఖర్గే, రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయయాత్రకు సంబంధించిన ఫోటోలను ముద్రించారు. మేనిఫెస్టోలో సామాజిక సంక్షేమ పథకాలతో పాటు 25 గ్యారంటీలను కాంగ్రెస్ ప్రకటించింది. ప్రధానంగా ఉద్యోగాల కల్పన, సంపద సృష్టి, సంక్షేమ సూత్రాలపై మేనిఫెస్టో రూపొందించింది. కాంగ్రెస్ మేనిఫెస్టోలో 5 న్యాయ్ 25 గ్యారంటీ అంశానికి ప్రాధాన్యం ఇచ్చింది. యువత, రైతులు, మహిళలు, కార్మికులు, అణగారిన వర్గాల కోసం ఒక్కో వర్గానికి 5 గ్యారంటీల చొప్పున మొత్తం 25 గ్యారంటీలను మేనిఫెస్టోలో చేర్చింది. గత 10 ఏళ్లలో పెట్రోల్, డీజిల్ ధరలు బాగా పెరిగిన నేపథ్యంలో పెట్రోల్ ఉత్పత్తుల ధరలను తగ్గిస్తామని హామీ ఇచ్చింది. ప్రస్తుతం 3 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. 19% ఓటు బ్యాంకు ఉన్నప్పటికీ కాంగ్రెస్ నిజంగా ఉనికిలో లేని సంక్షోభంతో పోరాడుతోంది. తన గత వైభవాన్ని తిరిగి పొందాలంటే కాంగ్రెస్ కు స్పష్టమైన మెజారిటీ అవసరం. అయితే నేడది ఎండమావిలా కనిపిస్తోంది. కానీ 2024 లోక్సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ మేనిఫెస్టోను పరిశీలించినప్పుడు ప్రజల్లో కొత్త ఆశలు పుట్టుకొస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలకు పెద్దపీట వేస్తుందనే నమ్మకం కూడా మేధావులు, విద్యావేత్తల్లో కలుగుతోంది. ప్రస్తుతం పలు రాష్ట్రాల్లో కులగణన అంశం బాగా వినిపిస్తోంది. కులగణన చేపట్టాలనే డిమాండ్లు గట్టిగా వినిపిస్తున్నాయి. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఈ అంశాన్ని తీసుకుంది కాంగ్రెస్. అందుకే కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా కులగణన నిర్వహిస్తామని ఆ పార్టీ తన మేనిఫెస్టోలో స్పష్టంగా ప్రకటించింది. కులాలు, ఉపకులాల వారీగా జనాభాను లెక్కించి వారి సామాజిక, ఆర్థిక స్థితిగతులను గుర్తిస్తామని తెలిపింది. మరోవైపు కులగణన చేపట్టాలనే డిమాండ్ ప్రస్తుతం ఎన్డీఏ సర్కార్పై ఉన్న ఆ పని చేయడం లేదు మోదీ సర్కార్. అందుకే ఈ అంశాన్ని ఎత్తుకుంది కాంగ్రెస్ పార్టీ. జనాభాలో దాదాపు 20% ఉన్న అగ్రవర్ణాల కంటే ఇతర ఓటర్లపై దృష్టి సారించడానికి కాంగ్రెస్ కులగణన అనే అంశాన్ని తెరపైకి తీసుకువచ్చింది. ఈ ఏడాది పంజాబ్, రాజస్థాన్, హర్యానా రాష్ట్రాలకు చెందిన రైతులు ఢిల్లీలో నిరసన చేపట్టారు. తాము పండించే పంటకు కనీస మద్దతు ధర కల్పించాలని వారంతా ఎప్పటి నుంచో మోదీ సర్కార్ని డిమాండ్ చేస్తున్నారు. అయినా ఎన్డీఏ సర్కార్ వారి మొరను ఆలకించటం లేదు. రోజులు, నెలలు తరబడి రైతులు ఆందోళనలు, నిరసనలు చేపట్టినా ఇప్పటికీ వారి సమస్యలు, డిమాండ్లు పరిష్కారం కాలేదు. ఎంఎస్పీకి చట్టబద్దమైన హామీతో పాటు పలు డిమాండ్లతో రైతు సంఘాలు ఢిల్లీకి పాదయాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేయాలన్నది రైతుల ప్రధాన డిమాండ్. కమిషన్ సూచించిన ఫార్ములా ప్రకారం ఎంఎస్పీని నిర్ణయించాలని ఇప్పటికీ రైతులు కోరుతున్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీ రైతు సమస్యలను పరిష్కరిస్తామని, పంటలకు కనీస మద్దతు ధర పక్కాగా అమలయ్యేలా చూస్తామని హామీ ఇచ్చింది. ఇందుకోసం ఎంఎస్పీకి పర్మనెంట్ లీగల్ గ్యారంటీ ఉండేలా చూస్తామని తెలిపింది. స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారమే ప్రతి సంవత్సరం ఎంఎస్పీ ఫార్ములాను రూపొందిస్తామని హామీ ఇచ్చింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇతర రిజర్వేషన్లన్నీ కలిపి 50% మించరాదని ఇప్పటికే రాజ్యాంగంలో ఉంది. రిజర్వేషన్లు 50% మించరాదని సుప్రీంకోర్టు నియమాన్ని కూడా పక్కకు పెట్టి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు 10% ఆమోదించింది మోదీ సర్కార్. ఆర్థికంగా వెనుకబడిన వారికి విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం గతంలో ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వారికి రిజర్వేషన్లు కల్పించింది. మొత్తం కోటాలో ఈడబ్ల్యూఎస్ కు 10% రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం చేసింది. అయితే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై ఎన్నో అనుమానాలు, సందేహాలు ఇప్పటికీ నెలకొని ఉన్నాయి. అయితే ఆ రాజ్యాంగాన్ని సవరించి 50% పరిమితిని ఎత్తివేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఆర్థికంగా బలహీనంగా ఉన్న వారి కోసం తెచ్చిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కేటగిరీలో ఎలాంటి కుల, మత వివక్ష లేకుండా అన్ని కులాలు, కమ్యూనిటీ వాళ్లకు ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో 10% కోటా కల్పిస్తామని హామీ ఇచ్చింది. ఇప్పటికీ పలు రాష్ట్రాల్లో విద్యకు, వైద్యానికి ఎక్కువ మొత్తంలో ప్రజలు ఖర్చు పెట్టాల్సి వస్తోంది. దీనివల్ల పేద, మధ్యతరగతి వారు ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు.
సెంట్రల్లో తాము అధికారంలోకి వస్తే దేశమంతటా ప్రభుత్వ దవాఖానాల్లో యూనివర్సల్ హెల్త్ కేర్ స్కీమ్ను అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. అంతేకాదు టెస్టులు, ఆపరేషన్లు, మందులతో సహా అన్ని వైద్య సేవలు ఉచితంగా అందిస్తామని తెలిపింది. రాజస్థాన్లో గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అమలు చేసినట్లుగా డబ్బులు లేకుండానే 25 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ ను అందజేస్తామని చెబుతోంది. ఇది గనుక అమలైతే నిరుపేదలకు నాణ్యమైన వైద్యం అందే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే జమ్మూ కశ్మీర్, పుదుచ్చేరి, యూటీలకు పూర్తి స్థాయి రాష్ట్ర హోదా ఇస్తామని, లడాఖ్లోని గిరిజన ప్రాంతాల హక్కుల కోసం రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్ని సవరిస్తామని ఆ పార్టీ హామీ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కల్పిస్తామని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ మంత్రిమండలి సలహాలతో సహాయకారిగా మాత్రమే ఉండేలా చట్ట సవరణ చేస్తామని తెలిపింది. ప్రైవసీ హక్కులలో జోక్యం చేసుకునే అన్ని చట్టాల్లోనూ తగిన సవరణలు చేపడతామని స్పష్టం చేసింది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ ప్రతిపాదనను రద్దు చేసి రాజ్యాంగం, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ప్రకారమే కేంద్రం, రాష్ట్రాల్లో ఎన్నికలు నిర్వహిస్తామని హామీ ఇచ్చింది. క్రిమినల్ చట్టాల్లో బెయిల్కు సంబంధించి కొత్త చట్టం తెస్తామని ప్రకటించింది. గత 10 ఏళ్లలో పార్లమెంటరీ స్క్రూటినీ, చర్చ లేకుండా ఎన్డీఏ సర్కార్ అనేక చట్టాలను పాస్ చేసిందని, వాటన్నింటినీ సమీక్షించి అవసరమైన మార్పులు చేస్తామని తెలిపింది. జైల్లో సమగ్ర సంస్కరణలకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. అలాగే ఈవీఎంల సమర్థత, బ్యాలెట్ పేపర్ల పారదర్శకత కోసం ఎన్నికల చట్టాలను సవరిస్తామని కూడా కాంగ్రెస్ ప్రకటించింది. అదేవిధంగా బీజేపీ ప్రభుత్వం తెచ్చిన జీఎస్టీ చట్టాల స్థానంలో కొత్తగా జీఎస్టీ 2.0 చట్టాన్ని తెస్తామని ప్రకటించింది. డైరెక్ట్ ట్యాక్సెస్ లో పారదర్శకత కోసం డైరెక్ట్ ట్యాక్సెస్ కోడ్ను తీసుకువస్తామని పేర్కొంది. లోక్సభ ఎన్నికల్లో తాము గెలిస్తే ఉపాధి హామీ పథకం కింద రోజువారీ కూలీ 400 రూపాయలకు పెంచుతామని కాంగ్రెస్ ప్రకటించింది. ప్రభుత్వ ఆస్తులు, క్లాస్ రూమ్లు, లైబ్రరీలు, పీహెచ్సీల నిర్మాణాల్లోనూ ఉపాధి హామీ కూలీలను వినియోగించుకుంటామని తెలిపింది. పట్టణాల్లోనూ ఉపాధి హామీ తరహా కార్యక్రమం అమలు చేస్తామని, అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సృష్టికి ఈ పథకాన్ని వాడుకుంటామని హామీ ఇచ్చింది. ఎన్డీఏ ప్రభుత్వం హయాంలో ఎలక్టోరల్ బాండ్స్, పీఎం కేర్స్, రాఫెల్, పెగాసస్ స్పైవేర్, డిమానిటైజేషన్ కుంభకోణాలు జరిగాయని, తాము అధికారంలోకి వస్తే వీటిపైన సమగ్ర విచారణ చేయిస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో పేర్కొంది. ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్స్ పైన పూర్తిస్థాయి విచారణ చేస్తామని తెలిపింది. హేట్ క్రైమ్స్, బుల్డోజింగ్ జస్టిస్ వంటి వాటికి చెక్ పెడతామని హామీ ఇచ్చింది. దేశంలోని 23 కోట్ల మంది పేదల సంపద పెంచడంలో భాగంగా మహాలక్ష్మి స్కీమ్ను అమలు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఈ స్కీమ్ కింద ప్రతి పేద కుటుంబంలోని పేద మహిళకు బేషరతుగా ప్రతి ఏటా ₹1,00,000 ఆర్థిక సాయం అందజేస్తామని పార్టీ హామీ ఇచ్చింది. ఇన్కమ్ పిరమిడ్ లో అట్టడుగున ఉన్న వర్గాల నుంచి లబ్ధిదారులను ఎంపిక చేస్తామని తెలిపింది. ఈ స్కీమ్ తో ఆర్థిక అసమానతలను తగ్గిస్తామని వివరించింది. కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 30 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. 2025 నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 50% కోటా కల్పిస్తామని ప్రకటించింది. తమ మేనిఫెస్టో దేశ రాజకీయ చరిత్రలోనే న్యాయిక దస్తావేజ్గా నిలుస్తుందన్నారు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే. कितने गारंटी हमसे पहले दिए हैं, कौन सा गारंटी उन्होंने लोगों को दिया है, लोगों तक पहुंचा है, मैं आप सबसे पूछना चाहता हूं। पहला तो बहुत बड़ा गारंटी युवाओं को दिया, 2-2 करोड़ नौकरियां दूंगा, तो 5 साल में 10 साल में 20 करोड़ नौकरियां देना था। मैं पूछता हूं, क्या वो 20 करोड़ नौकरियां देश के युवाओं को मिला है? దేశ రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తున్న శక్తులు, వాటిని కాపాడాలనుకుంటున్న శక్తుల మధ్య జరుగుతున్న పోరాటమే ఈ ఎన్నికలు అన్నారు రాహుల్ గాంధీ. तो उसमें साफ दिख जाता है कि नरेंद्र मोदी जी ने, बीजेपी ने एक प्रकार से पॉलिटिकल फंडिंग एक्सटॉर्शन से, प्रेशर से बनाई है. खड़गे जी ने कहा जो भी भ्रष्ट हैं वो सब बीजेपी में जा रहे हैं. उसका कारण है नरेंद्र मोदी जी चाहते हैं कि पॉलिटिकल फाइनेंस की मोनोपोली उनके हाथों में हो. हमारे बैंक अकाउंट बंद कर दिए. हमारे पास ओरिजिनल रास्ता जो था वही हमारा रास्ता है.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 10 ఏళ్లలో దేశవ్యాప్తంగా 23 కోట్ల మంది సంపదను పెంచి వారిని పేదరికం నుంచి బయటపడేస్తామంటున్నారు కాంగ్రెస్ నేతలు. कोई देश से बड़ा कोई हो सकता है जो ऐसा सोचता है. देश की जनता, मेरी प्यारी बहनें, नौजवान, किसान, मजदूर, आदिवासी उसे सबक सिखा देते हैं. आदिवासी भाई बहनों के लिए भी हमने गारंटी किया है कि वन अधिकार अधिनियम लागू किया जाएगा. श्रमिकों के लिए हमने कुछ सोचा है कि उनके स्वास्थ्य के अधिकार की कानूनी गारंटी देना चाहते हैं. जांच से इलाज तक पूरी सेहत की देखभाल की सुविधाएं उनको मिलनी चाहिए. और राष्ट्रीय न्यूनतम मजदूरी 400 रुपए प्रतिदिन की गारंटी हम करेंगे. और शहरी क्षेत्रों के लिए रोजगार गारंटी का कानून लागू होगा. గతంలో ప్రభుత్వ ఉద్యోగాల్లో 27% రిజర్వేషన్లు తప్పనిసరి చేస్తూ మండల్ కమిషన్ నివేదికపై కాంగ్రెస్ స్పష్టమైన వైఖరిని తీసుకోలేకపోవటం వల్ల అగ్రవర్ణాల వారు ఆ పార్టీకి దూరమయ్యారు. అంతేకాదు దళితులు, ఇతర వెనుకబడిన కులాలు, ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, బీహార్లో కూడా కాంగ్రెస్ ను వీడి బీజేపీకి దగ్గరయ్యారు. ఈ రాష్ట్రాల్లో ఓబీసీ, దళితుల నాయకత్వం పెరగటం వల్ల కాంగ్రెస్ పతనమైంది. ములాయం సింగ్ యాదవ్, కాన్షీరామ్, మాయావతి, లాలూ ప్రసాద్ యాదవ్, నితీష్ కుమార్, రామ్ విలాస్ పాస్వాన్ వంటి వారు ఆధిపత్యం చెలాయించారు. బాబ్రీ మసీదు కూల్చివేత ఫలితంగా ముస్లింలు కూడా కాంగ్రెస్ కి దూరమయ్యారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ కి పూర్వ వైభవం రావాలంటే, కోల్పోయిన స్థానాన్ని తిరిగి పొందాలంటే ఏదో ఒక అద్భుతమైన పని చేయాల్సి ఉందని ఆ పార్టీ నెమ్మదిగా గ్రహించింది. రాహుల్ చేసిన 2 భారత్ జోడో యాత్రలే ఇందుకు మంచి ఉదాహరణలు. పాదయాత్రల ద్వారా నేరుగా రాహుల్ ప్రజల్లోకి వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అంతేకాదు పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొల్పారు. ముస్లిం ఓటర్లను కూడా కాంగ్రెస్ వైపుకు ఆకర్షించారు. ఆ తర్వాత కర్ణాటక, తెలంగాణలో విజయాలు అందుకుంది కాంగ్రెస్ పార్టీ. నార్త్ ఇండియాలో జరిగిన అన్ని పార్లమెంటరీ ఎన్నికల్లో బీజేపీ 50% కంటే ఎక్కువ ఓట్లను సాధించింది. ఇక్కడ ఆధిపత్య అగ్రవర్ణాలు ఎక్కువగా బీజేపీకి మారాయి. సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీ సర్వే ప్రకారం బ్రాహ్మణులు, ఠాకూర్లు, బనియాలతో సహా అగ్రవర్ణ ఓటర్లలో 80% కంటే ఎక్కువ మంది బీజేపీకి ఓట్లు వేశారు. ఓబీసీలు, దళితుల మధ్య కూడా బీజేపీ దూసుకుపోయింది. కాంగ్రెస్ తన సామాజిక పునాదిని మళ్లీ ఆవిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని గ్రహించింది. సామాజిక న్యాయ రాజకీయాలు మాత్రమే హిందుత్వం ఎదుగుదలను ఎదుర్కోగలవని అర్థం చేసుకుంది. ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ పార్టీని మళ్లీ బలోపేతం చేయటం అంత ఈజీ కాదు. బీజేపీ ప్రస్తుతం పోల్ పొజిషన్ ను కలిగి ఉంది. అయితే అనేక వైఫల్యాలు, ప్రయోగాలను సహిస్తూ ఈ స్థాయికి చేరుకోవటానికి చాలా దశాబ్దాలు పట్టింది ఆ పార్టీకి. 10 ఏళ్ల అనిశ్చితి, గందరగోళం తర్వాత ఎట్టకేలకు పార్టీ నిర్ణీత దృక్పథంతో స్పష్టమైన మార్గాన్ని ఎంచుకున్నట్లు కాంగ్రెస్ మేనిఫెస్టో సూచిస్తోంది. కానీ ఇంకా సుదీర్ఘ ప్రయాణం చేయాల్సి ఉంది. కొత్త కాంగ్రెస్ ఆవిర్భావం రాత్రికి రాత్రే జరగదు. కాకపోతే కాంగ్రెస్ మేనిఫెస్టో అన్ని వర్గాల్లోనూ కొత్త ఆశలు రేకెత్తిస్తోంది.